దంచి కొట్టింది. మటన్ నల్లవేపుడు. మటన్ నల్లవేపుడు ప్రజెంట్ టేస్ట్ చేద్దాం. చెప్పు. నీకేమనిపించింది? రెస్టారెంట్ కి ఓనర్. కాన్సంట్రేషన్ తగ్గించండి, మొత్తం టేస్ట్ చేయండి, వీడియో మీద కాన్సంట్రేషన్. అన్నిటికన్నా మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంగోండి. గుడ్ ఈవినింగ్ మాయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అందుకే వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మేమైతే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. రాయుడు గారి పక్కా మిలిటరీ హోటల్. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి సిట్టింగ్, అంబియన్స్ అన్ని చూడడానికి వెళ్ళిపోదాం రండి. అంకండి ఓనర్ అయితే అక్కడ ఉన్నారు. అన్నిటికన్నా మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంగోండి. ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వెళ్దాము. ఎంత బాగుందో చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎంతసేపు ఇలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు ఎక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. సో మమ్మల్ని వెళ్ళి అక్కడ నేమ్ రాసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మనం నేమ్ అనేది రాసుకోవాలంట. సో మేము ఇద్దరం వెళ్తున్నాం. పార్కింగ్ మొత్తం చాలా రష్గా ఉంది. ఎక్కడ కూడా ఇంచు ప్లేస్ కూడా లేదు. ఎక్కడ చూసినా కార్లే. అంత ఫేమ్ ఉంది ఈ రెస్టారెంట్కి. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారు మిలిటరీ హోటల్. ఇంకోండి ఇక్కడ మన పేర్లు రాయించుకొని మన టికెట్కి రిజర్వేషన్ చేయించుకున్నట్టు మన టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. ఇదే ఎంతమంది వచ్చామో పేర్లన్నీ రాయించేసుకున్నాము. ఇదంతా వెయిటింగ్ హాల్. ఎంతమంది వస్తే అంతమంది కూర్చోవడానికి వెయిటింగ్ హాల్. ఇదే మనకి టేబుల్ నెంబర్ 39 అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళి సీట్ అయిపోవడం. ఇప్పుడు అసలైన ఎత్తు మన టేబుల్ నెంబర్ని ఎత్తుక్కోవాలి. ఆ టేబుల్ నెంబర్ 39 ఎక్కడ ఉందో చూద్దాం. టేబుల్ నెంబర్ 39, 34, 34, 35, 36, 37, 38, 30 అంగోండి. చివర మనకైతే చివరి టేబుల్ వచ్చింది. టేబుల్ నెంబర్ 39. ఇప్పుడే మనం అయితే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఓనర్స్ అయితే కలిసాము. హాయ్ అన్న, మేము కాకినాడ నుంచి వచ్చాం. చాలా మంది చెప్పారు మీ గురించి. మేము కూడా టేస్ట్ చేసి మేము కూడా చెప్తాం ఖచ్చితంగా. కాన్సంట్రేషన్ తగ్గించండి, మొత్తం టేస్ట్ చేయండి, వీడియో మీద కాన్సంట్రేషన్. ఒక కాంబో ఆర్డర్ చేసుకున్నాం. దీంట్లో అయితే మనకి ఇదేంటి కట్టా ఇచ్చారు, రైతా ఇచ్చారు. అది మటన్ నల్లవేపుడు, ఇది ప్రాన్ నల్లవేపుడు, చికెన్ ఫ్రై, జీడిపప్పులు తినిపిస్తాను నీకు. ఫస్ట్ ఏం వేసుకున్నాం? ఫస్ట్ మటన్ ట్రై చేద్దాం అనిపిస్తుంది ఎందుకో. ఓకే, మటన్ వేపుడే. మటన్ నల్లవేపుడు ప్రజెంట్ టేస్ట్ చేద్దాం గైస్. కానీ అలా ఉన్నా సరే నిజంగా చాలా మెత్తగా ఉంది, స్మూత్ గా ఉంది. ఎలా ఉంది? నార్మల్ గా చాలా బాగుంది. ఇప్పుడైతే రైస్ టేస్ట్ చేద్దాం. నల్లవేపుడు అయితే సూపర్ ఉంది. నాకు పెట్టవా ఏంటి? పెడతాను నీకన్నా ఎక్కువ. నన్ను చంపేస్తాడు గైస్. బాగుంది కదా? బగారా రైస్, ఫ్రై ఫార్మింగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఫ్రాన్స్. ఓకే డన్. ఫ్రాన్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రాన్స్ తెచ్చేద్దాం. బాగా కలుపుకో. నార్మల్గా ఫ్రాన్ అయితే ఇంకోండి ఇలా అంటే విరిగిపోతుంది. నార్మల్గా ఫ్రాన్ టేస్ట్ చేద్దాం. బాగుంది. నార్మల్గా ఫ్రాన్ కూడా చాలా బాగుంది. అన్నీ మంచి హోమ్లీగా ఉన్నాయి కదా. గొండి ఇప్పుడు లాస్ట్ చికెన్ కూడా చేసేద్దాం. చికెన్ ఫ్రై. బాబా ఎంత పెద్దగా ఉందో. గొండి పీస్ చాలా స్మూత్గా
కానీ గైస్ చెప్పు నీకేమనిపించింది చెప్పు. నిజంగా చికెన్ ఫ్రై కూడా బాగుంది ఫ్రెండ్స్, చెప్పారు. నాకు మాత్రం మటన్ ప్రాన్ నచ్చింది. చికెన్ ఈ రెండు తర్వాత అది నచ్చింది, కానీ ఫస్ట్ మాత్రం మటన్ బాగుంది. చికెన్ ఫ్రై మాత్రం నార్మల్ గా ఎలా ఉంటుంది అలాగే ఉంది. ఇది నాకు పేరు గుర్తుంది, చంటమ్మ మటన్ గ్రేవీ అని స్పెషల్గా ఇచ్చారు ఈ కాంబోకి. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని చెప్తాడు, మనోడు చెప్తాడు అది ఎలా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చంటమ్మ ఓకే, టేస్ట్ చేద్దాం. బాగుంది, పర్లే. నన్ను తిన్నవ్వట్లేదు గైసాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు కాకినాడ నుంచి అక్కడికి. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా అంతే, రోజ్ మిల్క్ కూడా ఇవ్వలేదు, తాగేసాడు. ఈరోజు ఇలా చేశాడు, మళ్ళీ వేసాడు. ఏం కౌంటర్. ఫస్ట్ చెప్పిన ఆర్డర్ కాంబో అయితే సూపర్. నెక్స్ట్ ఐటమ్ మటన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. చూద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. లెట్స్ చెక్. మనకి మంచి పెద్ద బాయిల్డ్ ఎగ్ కూడా వేసారు, లాస్ట్ లో టేస్ట్ చేద్దాం. లక్కీ బాయ్ రా నువ్వు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. టేస్ట్ చేద్దాం. బాగుంది. ఈ మటన్ పీస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇది చాలా జ్యూసీగా ఉంది. దాని మ్యాజిక్ ఏంటి చెప్పనా, వాళ్ళు 24 hours వరకు కూడా మ్యారినేట్ చేస్తారంట. వాళ్ళ ఒక్క స్పెషల్ మసాలాస్ అన్ని మిక్స్ చేసి 24 hours మ్యారినేట్ చేసిన తర్వాత కుక్ చేస్తారంట. సో అందుకే ఈ బిర్యానీకి అంత టేస్ట్, ప్లస్ అలాగే అంత క్రౌడ్, అంత రష్. చూద్దాం.